అయితే ఆదిలో సర్పము స్త్రీతో ఒక అబద్ధం ఆడింది. యావత్ మానవ సృష్టితో సర్పము ఒక అబద్ధం ఆడింది. అబద్ధమే ఇప్పుడు ప్రపంచమంతా వెళ్తుంది. 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి వచనం, స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లు దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట ఫలములు మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యలో ఉన్న ఫలము గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అని చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలానగా మీరు వాటిని తినదినము మీరు కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డ ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అప్పుడు ఆ స్త్రీ ఏంటంటే ఆ సైతాన్ మాట విని ఫలం తిన్నది. దేవతల వలె అవుదురని. ఇదో పెద్ద అబద్ధం. మనిషి దేవత అయిపోతారా? దేవుడు అయిపోతారా? చెప్పండి.